పరిశ్రమల జోలికి వచ్చినా పోరు. ఏ పారిశ్రామికవేత్త వచ్చినా ఎవడు అధికారంలో ఉన్నా సరే పరిశ్రమల జోలికి పోరు. మన దగ్గర పరిశ్రమ పెడతానన్న దగ్గర నుంచి వాడికి దోచి పెడుతున్నారు. అరే ఒప్పందాలు కుదిరాక క్యాన్సిల్ చేయడాలు ఏందండి? ఇదివరకు జగన్ ఉన్నప్పుడు 3-4 సంవత్సరాలు క్యాన్సిల్ పెట్టాడు. చంద్రబాబు వచ్చాక 3-4 సంవత్సరాలు క్యాన్సిల్ అన్నాడు. ఒప్పందాలు కూడా కుదిరాక క్యాన్సిల్ చేస్తాం మా రాజకీయాల కోసం అంటే, రాజకీయ కక్షలు కొట్టుకుంటుంటే ఒకడికొకడు ఇక్కడికి వచ్చి ఎట్ట పెడతాడు ఇక వ్యాపారం? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదట్లో 70% ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఏదో రూల్ పెట్టినట్టున్నారు స్టార్టింగ్ లో. అది కూడా పక్కన పెట్టేశాడు తర్వాత ఆయన కూడా. అదేనండి, ముందైతే స్థానికులకు అదే అది జరిగిందని రామన్నారు. ఆ తర్వాత అది పక్కన పెట్టాక కొప్పర్తి మిగతా అది గ్రీన్ ఇది వచ్చినాయి కదా, గ్రీన్ పవర్ ఇవన్నీ కూడా వాటిట్లో ఏం పాటించలేదు కదా, అది పక్కన పెట్టారు దాన్ని. అవును, అంటే అమరావతి ఒక రూపురేఖలు వస్తే గానీ, ఒక రూపాంతరం చెందితే గానీ ఇలాంటివి సక్సెస్ అవ్వంటారా దావోస్ పర్యటన లాంటివి? అమరావతి అనే పదాన్ని పట్టుకుంటూ పరిశ్రమలు అంటే గనక 25 ఏళ్ళు వెయిట్ చేయాలండి, ఆగాలి. అమరావతి అనేది రాజధానిగా కావాలి. ఎందుకంటే మనకి సెంటర్ పాయింట్ ఆల్రెడీ కేంద్రం కూడా డబ్బులు ఇచ్చింది కాబట్టి దానికి రూపం తెద్దాం, నో డౌట్. కేంద్ర సంస్థలన్నీ ఇక్కడే పెడదాం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ అక్కడే పెడదాం. విద్యలకి హబ్బు సెంటర్ కాబట్టి పెట్టుకోవచ్చు, మెడికల్ హబ్బు సెంటర్ కాబట్టి పెట్టుకోవచ్చు. ఇండస్ట్రీస్ ని అమరావతికి లింక్ చేయొద్దు. ఇండస్ట్రీకి అనువైన వాతావరణం అమరావతి కాదు. ఇండస్ట్రీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే స్కిల్డ్ లేబర్ ఉండాలి,